హలో. నమస్కారం. ఈరోజు నేను నా వీడియోలో గ్రెయిన్ బౌండరీస్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. సో, బేసికలీ గ్రెయిన్ బౌండరీ టాపిక్ అనేది ఒక రాబిట్ హోల్ లాంటిది. మామూలుగా రాబిట్ హోల్ అంటే ఆహ్, యూజువల్లీ ఎక్కడికైనా ఒక చాలా ఆహ్, వండర్‌ఫుల్ ప్రాంతానికో లేకపోతే సిట్యుయేషన్‌కో తీసుకెళ్ళేదానికి మెటఫోర్‌గా వాడతారు రాబిట్ హోల్‌ని. సో, ఈ వీడియోలో మనం అసలు గ్రెయిన్ బౌండరీస్ గురించి చూద్దాం. కానీ గ్రెయిన్ బౌండరీస్ గురించి తెలుసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయం గ్రెయిన్ అంటే ఏంటి? మామూలుగా మనం గ్రెయిన్స్‌ని డే టు డే లైఫ్‌లో గూడా చూడొచ్చు. ఉదాహరణకి ఇక్కడ ఒక ఎలక్ట్రికల్ స్తంభం మీద దీన్ని బేసికల్లీ గాల్వనైజేషన్ అంటారు. గాల్వనైజేషన్ చేసినప్పుడు మనకు గ్రెయిన్స్ అనేవి కనబడతాయి చాలా ఈజీగా. గాల్వనైజేషన్ మనము తుప్పు పట్టకుండా చేస్తామనమాట. అలా చేసినప్పుడు మనకి గ్రెయిన్స్ అనేవి కొంచెం ఎస్థెటిక్ అపియరెన్సెస్ అంటే కొంచెం బాగా కనపడడానికి అలాగే ఉండేటట్టు రావడానికి కూడా ప్రయత్నిస్తారు. సో, ఈ గ్రెయిన్స్ మనకి కళ్ళకి కనబడతాయి. అలాగే అల్యూమినియం బ్లాక్‌లో ఇక్కడ చూసినా మనకి గ్రెయిన్స్ కనబడుతున్నాయి. ఇంకా స్కేల్‌లో తక్కువకెళ్తే దాదాపు 10-20 మైక్రాన్‌ల సైజ్‌లో గూడా గ్రెయిన్స్ ఉన్నాయి. ఇంకా నానోమీటర్ సైజెస్‌లో గూడా గ్రెయిన్స్ ఉంటాయి. సో, ఇవన్నీ చాలా సర్వసాధారణమైన విషయం గ్రెయిన్స్ అనేవి. అసలు గ్రెయిన్ అంటే ఏమి అంటే, ఒక గ్రెయిన్‌లో బేసికల్లీ మనకి యాటమ్స్ ఉంటాయి. ఈ పర్టిక్యులర్ యాటమ్స్ అనేవి ఎలా ఓరియంట్ అయి ఉన్నాయి ఈ గ్రెయిన్‌లో అనేది ఇంపార్టెంట్. సో, ఒక గ్రెయిన్ రీజన్ తీసుకుంటే, ఈ గ్రెయిన్‌లో ఉన్న యాటమ్స్‌లన్నీ ఇలా ఓరియంట్ అయ్యి ఉన్నాయి అని చెప్పడానికి మనం యూజువల్లీ ఒక యూనిట్ సెల్ అనేది తీసుకొని దాన్ని రిప్రజెంట్ చేస్తాం. సో, ప్రతిసారి యాటమ్స్‌ని చూపించే బదులు ఈ పర్టిక్యులర్ క్యూబ్ తీసుకొని, ఈ క్యూబ్ ఇలా ఓరియంట్ అయ్యి ఉందంటే, ఈ యాటమ్స్ అన్నీ ఇలా ఓరియంట్ అయ్యి ఉన్నాయని అర్థమని చూపిస్తాం. సో, ఒక్కొక్క గ్రెయిన్‌లో ఈ యాటమ్స్ అన్నీ ఒక్కొక్కలాగా ఓరియంట్ అయ్యి ఉన్నాయని అర్థం. అంటే ఈ క్యూబ్‌లో ఈ డైరెక్షన్‌లో ఓరియంట్ అయ్యి ఉన్నాయి. ఈ క్యూబ్‌లో వేరే డైరెక్షన్‌లో, ఈ గ్రెయిన్‌లో ఇంకో డైరెక్షన్‌లో అలాగనమాట. సో, గ్రెయిన్‌లో అణువులు ఎలా ఓరియంట్ అయ్యి ఉన్నాయో మనం తెలుసుకున్నాం. కానీ దాన్ని మనం డిస్క్రైబ్ చేయాలి. అంటే మనం ఇప్పుడు ఒక పర్టిక్యులర్ అడ్రెస్ ఇవ్వాలి అంటే, మనకెలాగైతే నార్త్ ఎక్కడుందో, సౌత్ ఎక్కడుందో, ఈస్ట్ ఎక్కడుందో, వెస్ట్ ఎక్కడుందో తెలుసో, అలాగే మనం ఈ గ్రెయిన్స్‌కి గూడా ఈ డైరెక్షన్స్ అనేవి డిఫైన్ జేయాలి. అలా డిఫైన్ జేయడానికి మనం యూజువల్లీ మన క్రిస్టలోగ్రాఫిక్ యాక్సిస్‌ని ఎంచుకుంటాం. ఈ క్రిస్టలోగ్రాఫిక్ యాక్సిస్ అనేది ఆర్థోగోనల్ యాక్సిస్‌గా ఎంచుకుంటాం. అంటే ఒక్కొక్క యాక్సిస్ దానికి పర్పెండిక్యులర్‌గా ఉంటుంది. అంటే దీని మధ్య యాంగిల్ 90, దీనిది 90, దీనిది గూడా 90. సో, ఇలా ఉన్న యాక్సిస్‌లు యూజువల్లీ మనం మేజర్ క్రిస్టలోగ్రాఫిక్ డైరెక్షన్స్‌లో ఎంచుకుంటాం. అంటే ఇది 001 ప్లేన్ ఆర్ 001 డైరెక్షన్. ఇది 100 డైరెక్షన్ అండ్ 010 డైరెక్షన్. ఇలా ప్రతి గ్రెయిన్‌లో అలాంటి క్రిస్టలోగ్రాఫిక్ యాక్సిస్‌ని ఎంచుకొని, ఇప్పుడు మనం మన ల్యాబొరేటరీలో గాని, లేకపోతే ఒక ఫిక్స్‌డ్ ఆహ్, యాక్సిస్‌ని ఎంచుకోవాలి. ఈ ఫిక్స్‌డ్ యాక్సిస్ అనేది మనకి ఎక్స్, వై, జెడ్ అని అయ్యుండొచ్చు. ఈస్ట్, సౌత్, అప్ అయ్యుండొచ్చు. అలాగే రోలింగ్ చేస్తున్నప్పుడు రోలింగ్ డైరెక్షను, ట్రాన్స్‌వర్స్ డైరెక్షను, దానికి నార్మల్ డైరెక్షన్ అని కూడా ఎంచుకోవచ్చు. ఇలా ఎంచుకున్నాక మనం మన క్రిస్టలోగ్రాఫిక్ యాక్సిస్ యొక్క ఓరియంటేషన్ గురించి మనం మాట్లాడొచ్చు. సో, ఒక క్రిస్టలోగ్రాఫిక్ యాక్సిస్ లేదా ఒక గ్రెయిన్ ఓరియంటేషన్ గురించి మాట్లాడాలంటే, మనం ఎంచుకున్న ఫిక్స్‌డ్ లాబొరేటరీ యాక్సిస్‌ని తీసుకొని, మన గ్రెయిన్ యొక్క క్రిస్టలోగ్రాఫిక్ యాక్సిస్‌ని దాని మీద ప్రొజెక్ట్ చేస్తాం. చేసిన తర్వాత ఆ రెండిటి మధ్య ఉన్న యాంగిల్స్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం దాన్ని ఎక్స్ అనొచ్చు లేదా ఆల్ఫా అనొచ్చు. సో, ఆల్ఫా, బీటా, గామా లేదా ఎక్స్, వై, జెడ్ అనే యాంగిల్స్‌తో మనం ఈ క్యూబ్ యొక్క లేదా ఈ గ్రెయిన్ యొక్క ఓరియంటేషన్ అనేది చెప్పేయొచ్చు. సో, మనకి 3 యాంగిల్స్ కావాలి. ఇప్పుడు మనం గ్రెయిన్ బౌండరీ అంటే ఏంటో చూద్దాం. అంటే ఈ 2 గ్రెయిన్స్ మధ్యలో ఉన్న ప్రాంతం. సో, ఒక యూనిట్ సెల్‌ని తీసుకొని అది గనక మనం ఆ యూనిట్ సెల్ పెరగడం మొదలుపెడితే, ఎప్పుడైతే ఆ 2 మీట్ అవుతాయో, ఆ ఏరియాలో ఫార్మ్ అయిన దాన్ని మనం బౌండరీ అంటాం. లేదా గ్రెయిన్ బౌండరీ అంటాం. ఇప్పుడు మనం ఈ గ్రెయిన్ బౌండరీని డిఫైన్ చేయాలి అంటే, ఆబ్వియస్‌గా మనం ఈ 2 గ్రెయిన్స్ యొక్క ఓరియంటేషన్ గురించి చెప్పాలి. కానీ ఒక ఫిక్స్‌డ్ యాక్సిస్‌తో చెప్పడం కంటే, ఎందుకంటే మనం ఉట్టి గ్రెయిన్ బౌండరీ గురించి మాట్లాడుతున్నాం గనక, ఈ రెండిటి యొక్క ఓరియంటేషన్ గురించి మాట్లాడడం కోసం మనం మిస్‌ఓరియంటేషన్ అనే కాన్సెప్ట్‌ని తీసుకొస్తాం. మిస్‌ఓరియంటేషన్ అంటే
ఈ క్రిస్టలోగ్రఫిక్ యాక్సిస్‌కి, ఈ క్రిస్టలోగ్రఫిక్ యాక్సిస్‌కి ఉన్న తేడా అంతే. అగైన్ మనం సేమ్ ఇందాక చూసినట్టే యాంగిల్స్‌తో ఈ మిస్ఓరియంటేషన్ ఇస్తాం. సో, మరీ మనకి 3 యాంగిల్స్ వచ్చాయి. ఈ 3 యాంగిల్స్‌తో మనం మిస్ఓరియంటేషన్ అనేది చెప్తాం. సో, మిస్ఓరియంటేషన్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ అనుకోండి. మనం గ్రెయిన్ బౌండరీని చెప్పడానికి. గ్రెయిన్ బౌండరీ అంటే ఏంటో డిఫైన్ చేయడానికి. ఆ తర్వాత మనకు కావాల్సింది ఎక్కడ కలిసాయన్నది. ప్లేన్ అనేది ఇంపార్టెంట్. సో, గ్రెయిన్ బౌండరీ ప్లేన్ గురించి చెప్పడానికి మనం దీన్ని 2 డైమెన్షన్స్‌లో చూద్దాం. సో, ఇప్పుడు మనకు గనక ఒక బ్లూ గ్రెయిన్, ఆ తర్వాత ఒక గ్రీన్ గ్రెయిన్ అని ఉన్నాయనుకోండి. అండ్ 2 పెనెట్రేట్ అయ్యాయి అనుకుందాం. 2 ఇంటర్సెక్ట్ అయ్యాయి, ఓవర్‌లాప్ అయ్యాయి. ఇప్పుడు మనం గ్రెయిన్ బౌండరీని డిఫైన్ చేయాలి, లేదా గ్రెయిన్ బౌండరీ ప్లేన్‌ని డిఫైన్ చేయాలి. మిస్ఓరియంటేషన్ ఇందాక చూసేసాం. ఇప్పుడు గ్రెయిన్ బౌండరీ ప్లేన్‌ని డిఫైన్ చేయాలి అంటే నేను దీన్ని ప్లేన్‌గా ఎంచుకోవచ్చు, లేదా ఈ డైరెక్షన్‌ని ప్లేన్‌గా ఎంచుకోవచ్చు, లేదా ఈ లైన్‌ని ప్లేన్‌గా ఎంచుకోవచ్చు, లేదా ఇది. అంటే నాకు చాలా చాయిస్ ఉంది. అంటే దీని అర్థం ఏమి అంటే నేను గనక ఈ లైన్‌ని ఎంచుకున్నాను అంటే గ్రెయిన్ బౌండరీ ప్లేన్‌గా, ఆ తర్వాత ఇక్కడ ఆ ప్లేన్స్‌ని, ఆ 2 గ్రెయిన్స్‌ని కట్ చేసి మరి అతికించాను అని అర్థం. ఇలా అతికిస్తే నాకు ఇక్కడ ఒక గ్రెయిన్ బౌండరీ ఫామ్ అయిందని. అలాగే ఇంకొక ప్లేన్‌ని ఎంచుకుంటే అక్కడ అతికించినట్టు, అప్పుడు ఇది గ్రెయిన్ బౌండరీ ప్లేన్ అయింది. రెండిటి మిస్ఓరియంటేషన్ సేమ్. మనం మిస్ఓరియంటేషన్ మార్చట్లేదు గ్రెయిన్స్‌ది, కానీ గ్రెయిన్ బౌండరీ ప్లేన్ మారుస్తున్నాం. మామూలుగా ఇవి ఎలా ఏర్పడతాయి అంటే ఈ 2 గ్రెయిన్స్ పెరిగేటప్పుడు ఈ ప్లేన్ దగ్గర కలిసాయి అంటే ఇది గ్రెయిన్ బౌండరీ ప్లేన్ అవుతుంది. అలాగే ఈ 2 గ్రెయిన్స్ పెరిగేటప్పుడు ఈ ప్లేన్ దగ్గర కలిస్తే ఇది గ్రెయిన్ బౌండరీ ప్లేన్ అవుతుంది. సో, మిస్ఓరియంటేషన్‌తో పాటు మనం గ్రెయిన్ బౌండరీ ప్లేన్ ఏంటో చెప్పాలి. ఆ గ్రెయిన్ బౌండరీ ప్లేన్ ఏంటో చెప్పడానికి మనం ఒక యూనిట్ వెక్టర్‌ని వాడతాం. ఆ యూనిట్ వెక్టర్ ఈ గ్రెయిన్ బౌండరీ ప్లేన్‌కి పర్పెండిక్యులర్‌గా లేదా నార్మల్‌గా ఉంటుంది. సో, ఈ వెక్టర్స్ మనం యూనిట్ వెక్టర్స్‌గా ఎంచుకుంటాం. యూనిట్ వెక్టర్ అంటే వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్ ఒకటై ఉండాలి. కాబట్టి మనకి ఈ రిలేషన్ అనేది ఒక వాలిడ్ రిలేషన్. h² + k² + l² = 1. మనకు కావాల్సిన మిల్లర్ ఇండిసెస్ కంటే మనకు కావాల్సింది యూనిట్ వెక్టర్. కాబట్టి ఈ 2 గనక మనకు తెలిసాయి అంటే ఆల్రెడీ L ఫిక్స్ అయిపోతుంది. ఎందుకంటే వీటి స్క్వేర్ సమ్ ఒకటై ఉండాలి కాబట్టి. సో, ఇందాక చూసిన మిస్ఓరియంటేషన్‌కి కావాల్సిన 3 యాంగిల్స్ ప్లస్ ప్లేన్‌ని డిస్క్రైబ్ లేదా యూనిట్ నార్మల్ టు గ్రెయిన్ బౌండరీని డిస్క్రైబ్ చేయడానికి కావాల్సిన 2 వేరియబుల్స్ కలిపితే మనం మొత్తం 5 మ్యాక్రోస్కోపిక్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేవి ఉన్నాయి మనం గ్రెయిన్ బౌండరీని డిఫైన్ చేయాలి అంటే. సో, ఇప్పుడు ఈ 5 మ్యాక్రోస్కోపిక్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కాకుండా మనం ఇంకొకటి గమనించొచ్చు. సో, ఈ గ్రెయిన్ బౌండరీని తీసుకున్నాక నేను ఈ గ్రెయిన్‌ని ఈ డైరెక్షన్‌లో మూవ్ చేయొచ్చు. ఇలా మూవ్ చేసినప్పుడు మ్యాక్రోస్కోపిక్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మారలేదు. అంటే మిస్ఓరియంటేషన్ మారలేదు, గ్రెయిన్ బౌండరీ ప్లేను మారలేదు. కానీ లోకల్‌గా మీరు గనక ఇమాజిన్ చేసుకుంటే యాటమ్స్ కదిలాయి. అంటే అటామిక్ ఎన్విరాన్మెంట్ మారింది. అలాగే ఇప్పుడు ఇది 2 డైమెన్షన్ కనుక ఇక్కడ మనకి జస్ట్ బేసికలీ గ్రెయిన్ బౌండరీ లైన్ ఉంది. అదే 3 డైమెన్షన్స్‌లో మనకు గ్రెయిన్ బౌండరీ ప్లేన్ ఉంటుంది. అంటే ఈ ప్లేన్‌లో మనం ఈ డైరెక్షన్‌లోనూ యాటమ్స్‌ని మూవ్ చేయొచ్చు, లేదా ఈ డైరెక్షన్‌లోనూ మూవ్ చేయొచ్చు. సో, 2 ఇండిపెండెంట్ వెక్టర్స్ ఉన్నాయి. ఈ 2 ట్రాన్స్లేషన్ వెక్టర్స్ మనకి ఇంకొన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఇస్తున్నాయి అని అర్థం. టు చేంజ్ ది అటామిస్టిక్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ద గ్రెయిన్ బౌండరీ. అలాగే నేను ఇంకొక విధంగా ఈ రెండిటిని దూరం జరపచ్చు. దూరం జరపడం అంటే మనం ఇక్కడ ఎక్కువ వేకెన్సీస్ యాడ్ చేస్తున్నామని, లేదా వాటిని ఇంకా దగ్గర తీసుకురావడానికి ప్రయత్నించవచ్చు. దాని అర్థం ఏమంటే అక్కడ ఇంకొన్ని ఎక్స్ట్రా యాటమ్స్ యాడ్ చేస్తున్నామని. ఇలా చేసినప్పుడు అగైన్ మనం మిస్ఓరియంటేషన్ మార్చట్లేదు, గ్రెయిన్ బౌండరీ ప్లేను మార్చట్లేదు, కానీ లోకల్గా అటామిక్ ఎన్విరాన్మెంట్ అనేది మారుస్తున్నాం. సో, ఇది ఇంకొక అడిషనల్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. సో, మొత్తం 3 అడిషనల్ మైక్రోస్కోపిక్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కూడా ఒక గ్రెయిన్ బౌండరీకి ఉంటాయని అర్థం. సో, ఈ మైక్రోస్కోపిక్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేవి మన అటామిక్ ఎన్విరాన్మెంట్‌ని మారుస్తున్నాయి గనుక మనము గ్రెయిన్ బౌండరీని అటామిస్టికలీ కూడా డిస్క్రైబ్ చేయగలిగితే మనకి ఇంకా ఎక్కువ లాభం ఉంటుంది. సో, ఒక గ్రెయిన్ బౌండరీని అటామిస్టిక్ డీటెయిల్‌లో మనం డిస్క్రైబ్ చేయాలి అంటే ఇందాక చూసినట్టు యూనిట్ సెల్స్ అవి కాకుండా మనం
ఆ గ్రెయిన్ బౌండరీ దగ్గర ఒక్కొక్క గ్రెయిన్‌లో అంటే గ్రీన్ గ్రెయిన్‌లో యాటమ్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. అలాగే రెడ్ గ్రెయిన్‌లో యాటమ్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయో చూడాలి. ఒకవేళ గ్రీన్ గ్రెయిన్‌లోను, రెడ్ గ్రెయిన్‌లో యాటమ్స్ సేమ్ పొజిషన్‌లో ఉంటే అక్కడ మనకు గ్రెయిన్ బౌండరీ లేదని అర్థం. ఎందుకంటే ఓరియంటేషన్ ఒకటే అని. అలా కాకుండా ఇప్పుడు మనం గనక ఈ రెడ్ గ్రెయిన్‌ని గ్రీన్ గ్రెయిన్ మీద రొటేట్ చేస్తే మనం చూడొచ్చు కొన్ని పర్టిక్యులర్ యాంగిల్స్ దగ్గర మనకు కొన్ని ప్యాటర్న్స్ ఫార్మ్ అవుతున్నాయి. ఈ ప్యాటర్న్స్‌ని యూజ్ చేసుకొని మనం ఈ గ్రెయిన్ బౌండరీని ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. సో, అలాంటి ఒక రొటేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెడ్ గ్రెయిన్‌ని గ్రీన్ గ్రెయిన్ లాటిస్ మీద 37 డిగ్రీస్ రొటేట్ చేస్తే మనకు ఓ పర్టిక్యులర్ ప్యాటర్న్ ఫార్మ్ అవుతుంది. ఈ ప్యాటర్న్‌లో కొన్ని రెడ్ లాటిస్ పాయింట్స్ గ్రీన్ లాటిస్ పాయింట్స్‌తో కోయిన్సైడ్ అవుతాయి. అంటే ఈ బ్లూ పాయింట్స్ ఇవన్నీ కోయిన్సిడెన్స్ లాటిస్ పాయింట్స్ అంటాం మనం. అంటే ఇవి గ్రీన్ లాటిస్‌కి కామన్, ఆ తర్వాత రెడ్ లాటిస్‌కి కూడా కామన్. సో, ఈ బ్లూ పాయింట్స్‌ని యూజ్ చేసుకొని మనం ఇంకొక లాటిస్ ఫార్మ్ చేయొచ్చు. దీన్ని మనం కోయిన్సిడెన్స్ లాటిస్ సైట్ అంటాం. ఇలా ఫార్మ్ అయిన దాన్ని. ఈ కోయిన్సిడెన్స్ లాటిస్ సైట్‌ని యూజ్ చేసుకొని కూడా మనం గ్రెయిన్ బౌండరీని డిస్క్రైబ్ చేయొచ్చు. కోయిన్సిడెన్స్ సైట్ లాటిస్‌ని డిస్క్రైబ్ చేయడానికి మనం ఒక నంబర్‌ని వాడతాం. సిగ్మా అనే నంబర్‌ని. దాని అర్థం ఏమి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ డైరెక్షన్‌లో చూస్తే ప్రతి 4 గ్రీన్ లాటిస్ పాయింట్స్ అంటే మొత్తం 5 1, 2, 3, 4, 5 లాటిస్ పాయింట్లకి ఒక కోయిన్సిడెన్స్ లాటిస్ పాయింట్ ఉంది. అంటే ఇది గ్రీన్‌కి, రెడ్‌కి కామన్. అలాగే ప్రతి 5 రెడ్ లాటిస్ పాయింట్స్‌కి ఒక కోయిన్సిడెన్స్ లాటిస్ పాయింట్ ఉంది. దీన్ని మనం సిగ్మాతో రిప్రజెంట్ చేస్తాం. అండ్ ఈ పర్టిక్యులర్ కోయిన్సిడెన్స్ సైట్ లాటిస్‌కి సిగ్మాకున్న వాల్యూ 5. సో, దీన్ని సిగ్మా 5 బౌండరీ అని అంటాం. సో, ఇందాక చూసినట్టు ఈ సిగ్మా 5 ఈ కోయిన్సిడెన్స్ సైట్ లాటిస్ కాకుండా గ్రెయిన్ బౌండరీ లోపలే మనం ఇంకొన్ని ట్రాన్స్లేషన్స్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం ఈ పర్టిక్యులర్ యాటమ్‌ని ఈ డైరెక్షన్‌లో ఇంత అమౌంట్ షిఫ్ట్ చేశామంటే రెడ్ లాటిస్‌ని గ్రీన్ లాటిస్ మీదికి షిఫ్ట్ చేస్తే మనకి ఈ రెడ్ లాటిస్ గ్రీన్ లాటిస్‌తో మరీ కోయిన్సైడ్ అవుతుంది. అండ్ ఇందాక ఉన్న కోయిన్సిడెన్స్ పాయింట్స్ వెళ్ళిపోయాయి. కానీ కొత్తగా వేరే కోయిన్సిడెన్స్ పాయింట్స్ వచ్చాయి. అండ్ ఈ కోయిన్సిడెన్స్ పాయింట్స్‌తో మనం లాటిస్ ఫార్మ్ చేస్తే దీని వాల్యూ కూడా 5. సో, దీని సిగ్మా వాల్యూ కూడా 5. అంటే ప్రతి 5 గ్రీన్ పాయింట్స్‌కి ఒక కోయిన్సిడెన్స్ పాయింట్ ఉంది. అలాగే ప్రతి 5 రెడ్ పాయింట్స్‌కి ఒక కోయిన్సిడెన్స్ పాయింట్ ఉంది. కాబట్టి దీని వాల్యూ కూడా సిగ్మా 5. అంటే మనం ఈ ట్రాన్స్లేషన్ చేసినప్పటికీ మన సిగ్మా వాల్యూ మారలేదు. సో, ఇలాంటి ట్రాన్స్లేషన్స్ అన్నిటిని మనం మ్యాప్ చేస్తే దాంతో మనం ఇంకొక కొత్త లాటిస్ ఫార్మ్ చేయొచ్చు. దాన్ని మనం డిస్ప్లేస్మెంట్ షిఫ్ట్ కంప్లీట్ లాటిస్ అంటాం. అంటే ఈ లాటిస్‌లో మనం ఎటువంటి ట్రాన్స్లేషన్ చేసినా అప్పుడు మనకొచ్చే లాటిస్ అంటే సిఎస్ఎల్ లాటిస్ యొక్క సిగ్మా వాల్యూ మారదు అని అర్థం. సో, ఈ సిఎస్ఎల్ లాటిస్ ఆ తర్వాత డిఎస్సి లాటిస్ ఈ 2 చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఎందుకంటే గ్రెయిన్ బౌండరీస్ చాలా సింపుల్‌గా ఉండవు. యూజువల్లీ ఒక్క గ్రెయిన్ బౌండరీయే ఫేస్ ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా అవుతాయి అని ఈ మధ్యనే చూపించారు కూడా. ఈ పేపర్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని చదవచ్చు. అండ్ ఒకే గ్రెయిన్ బౌండరీ ఇలా 2 డిఫరెంట్ స్ట్రక్చర్స్ లేకపోతే 2 డిఫరెంట్ ఫేసెస్ వీటిని కాంప్లెక్షన్స్ అంటాం మనం. అలా ఉన్నప్పుడు వాటి మధ్యలో ఉన్న డిఫెక్ట్ బేసికలీ ఒక 1D డిఫెక్ట్ అనమాట. వాటిని మనం డిస్కనెక్షన్స్ అంటాం. డిస్కనెక్షన్స్ అంటే బేసికలీ డిస్లొకేషన్సే. కానీ ఈ డిస్లొకేషన్స్ డిఎస్సి లాటిస్‌లో ఉంటాయి. అందుకు వీటిని డిస్కనెక్షన్స్ అంటాం. సో, నేను ఈ వీడియోలో మీకు కొంచెం గ్రెయిన్ బౌండరీస్ గురించి చెప్పడానికి ట్రై చేశాను. సో, మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా మీరు దయచేసి నాకు ఈమెయిల్ రాయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.